హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ రాజకీయాలు ఢిల్లీ వేదికగా చర్చల దశలో ఉన్నాయని చెప్పాలి. ఇవాళ మనం చూస్తున్నాం డాక్టర్ కె లక్ష్మణ్ గారు 1980 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్లో నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. బీజేపీకి జవసత్వాలు తీసుకొచ్చిన నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఓబీసీ చైర్మన్గా ఉన్నారు. 11 మంది గల బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కూడా ఒక మెంబర్గా ఆయన ఉన్నారు మోదీ గారితో పాటుగా. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. ఇలాంటి కీలకమైన పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారి పేరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నది. ఎందుకు అంటే సౌత్ నుంచి ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిని చెయ్యాలి అని బీజేపీ కేంద్ర నాయకత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇంతకంటే గొప్ప ప్రొఫైలు వాళ్ళకి ప్రస్తుతం లేదు. సో లక్ష్మణ్ గారిని తీసుకెళ్లి ఒక మంచి పొజిషన్లో పెట్టాలి, ఉపరాష్ట్రపతిగా ఆయన్ని చెయ్యాలి అని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు అని సమాచారం వస్తుంది. అయితే అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు తనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలి అని చెప్పేసి సంజయ్ గారు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు 2023 ఎన్నికలకు ముందు బీజేపీకి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలిపింది బండి సంజయ్ గారు. ఒక రివ్వున దూసుకుపోయారు. నిజంగా చెప్పాలంటే సై అంటే సై అన్నట్టుగా బీఆర్ఎస్కి సరైన మొగుడురా అనిపించాడు. బీజేపీని రేసులో నిలిపాడు. నిజంగా రేసు గొర్రెల్లాగా పరిగెత్తించాడని చెప్పాలి. ఒక దశలో అంతా అనుకున్నారు ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని. కానీ సమీకరణాలు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ మారిన సమీకరణాల్లో ఆయన అధ్యక్ష పదవి నుంచి ఆయన బయటకు వచ్చారు. అలాగే బీజేపీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటంలో కీలక పరిణామం బండి సంజయ్ గారిని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే. అంటే అప్పటికి ఆయన టర్మ్ అయిపోయింది, కాకపోతే కొనసాగించి ఉంటే ఆయన్ని డెఫినెట్గా ఫలితాలు వేరే రకంగా ఉండేవి అని చెప్పి. కానీ క్రమశిక్షణ గల సైనికుడిగా ఆయన బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నారు. తర్వాత మళ్ళీ పార్లమెంటుకి గెలిచారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన మనసంతా కూడా తెలంగాణ మీదే ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో స్థానిక రాజకీయాల్లో కొంచెం కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈయన అడుగుతున్న దాన్ని బట్టి కేంద్ర పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే, గతంలో డిఎస్ అలాగే వైఎస్ఆర్ కాంబినేషన్ ఒకటి ఉండేది. డిఎస్ అధ్యక్షుడిగా ఉండేవారు, కానీ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే కాంబినేషన్ తెలంగాణలో రిపీట్ కాబోతోంది. రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉంటారు. బీజేపీని భుజస్కంధాల మీద మోసి అధికారం వైపు తీసుకెళ్లే బాధ్యతను బండి సంజయ్ గారికి అప్పగించబోతున్నారు అన్న మాటలు అయితే బలంగా వినపడుతున్నాయి. అలా గనక జరిగితే మరి కేంద్ర మంత్రి పదవి ఖాళీ అవుతుంది. ఈయన పదవిని ఎవరికి ఇవ్వాలి అంటే మళ్ళీ తెలంగాణ వ్యక్తితోనే భర్తీ చేయాలంటే లక్ష్మణ్ గారి కంటే బెస్ట్ ఆప్షన్ లేదు. కాబట్టి లక్ష్మణ్ గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడతారంటున్నారు. కానీ ఏదేమైనా ఒక సమీకరణాలు రకరకాలుగా మారుతున్నాయి. ఏది జరిగినా వీళ్ళిద్దరి పొజిషన్ మాత్రం ఇంతకంటే బెటర్ పొజిషన్కి అయితే వెళ్ళటం ఖాయమని మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. మరి బండి సంజయ్ గారి కోరిక ఆశ ఆయనకి నెరవేరుతుందా? ఎందుకంటే ఆయన కాస్త రిస్క్ ఈ మధ్య కాలంలో ఆయన గత 2-3 రోజులుగా ఒక రేసు గుర్రల్లాగా కేటీఆర్ మీద అలాగే రేవంత్ రెడ్డి గారి మీద గట్టిగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. బహుశా కేంద్ర అధిష్టానం నుంచి ఆయనకి ఏమన్నా ఉప్పందిందేమో. ఎస్, గో హెడ్, మీరు వెళ్ళండి, మీరు దూసుకెళ్ళండి, బీజేపీకి జవసత్వాలు మళ్ళీ తీసుకురండి, నింపండి, రేసులో నిలపండి అని చెప్పారేమో. బహుశా అందుకే బండి సంజయ్ గారు గత 2 రోజులుగా గట్టిగా మాట్లాడుతున్నారు. దీనికి సంకేతం అదేనని భావించవచ్చు. ఏదేమైనా బీజేపీ అయితే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తోంది. సో బీఆర్ఎస్ డౌన్ అయింది. కాంగ్రెస్కి సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలిపే యోచనలో కేంద్ర అధిష్టానం బీజేపీ అధిష్టానం పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది? లక్ష్మణ్ గారు ఉపరాష్ట్రపతి అవుతారా లేకపోతే కేంద్ర మంత్రి అవుతారా? బండి సంజయ్ గారు అనుకున్నది నెరవేరుతుందా? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.